హలో ఎవ్రీవన్, నమస్తే అందరికీ. సుదర్శన హోమియోపతి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ప్రెగ్నెన్సీలో కామన్గా కంప్లైంట్ చేసే సమస్య స్లీప్లెస్నెస్, నిద్రలేమి. దానికి కారణాలు ఏంటి, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ టిప్స్ ఫాలో అయితే మనకి బెటర్ స్లీప్ ఉంటుంది అనేది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాము. అయితే నార్మల్గానే ప్రతి ఒక్కరికి 8 అవర్స్ స్లీప్ అనేది చాలా అవసరం. అయితే ప్రెగ్నెన్సీలో అయితే 10 అవర్స్ కంపల్సరీ. అంటే ఆఫ్టర్నూన్ 1-2 గంటలు నిద్రపోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే నైట్ అట్లీస్ట్ 8 అవర్స్ స్లీప్ అనేది చాలా అవసరం. సాధారణంగా ఫస్ట్ 3 మంత్స్‌లో ఈ స్లీప్ డిస్టర్బెన్స్ అనేది చాలా ఉంటుంది. అలాగే లాస్ట్ 3 మంత్స్‌లో గూడా మనం ఈ స్లీప్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాము. అంటే పొజిషన్ కరెక్ట్‌గా ఉండక, స్టొమక్ అనేది, పొట్ట అనేది ఎటు పెట్టినా బరువుగా అనిపించడం, స్లీపింగ్ పొజిషన్స్ కరెక్ట్‌గా లేకపోవడం వల్ల ఈ స్లీప్ డిస్టర్బెన్స్ అనేవి లాస్ట్ 3 మంత్స్‌లో మనము ఎక్కువగా చూస్తూ ఉంటాము. కొంతమందికి ఈ ప్రెగ్నెన్సీ టైంలో యాంగ్షియస్‌నెస్, అలాగే టెన్షన్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అందులోనూ ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు, ఫస్ట్ టైం కన్సీవ్ అయిన వాళ్ళలో ఇవి చాలా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. దీనివల్ల కూడా నిద్ర అనేది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటుగా రెండవది, కొంతమందికైతే ఎసిడిటీ, హార్ట్ బర్న్ అనేవి, అంటే హార్మోన్స్ చేంజెస్ వలన మనకి ఈ రీగర్జిటేషన్ అంటే పొట్టలో తీసుకున్న ఆహారం అనేది పైకి తనటం వల్ల, వీటి వల్ల మంట, తేన్పులు ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల కూడా నిద్రలేమి, స్లీప్ డిస్టర్బెన్స్ అనేవి చూస్తూ ఉంటాము. దాంతో పాటుగా కొంతమందికి లెగ్ క్రాంప్స్, అంటే కాళ్ళు, పిక్కలు బాగా లాగడం, గజ్జల దగ్గర బాగా లాగటం, ఇదంతా చూస్తూ ఉంటాము. దానివల్ల నిద్ర చెడిపోయే అవకాశం ఉంది. అలాగే కొంతమందికి బ్యాక్ పెయిన్, వెన్నుపూస నొప్పిగా ఉంటుంది. దానివల్ల కూడా స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది. అలాగే దాంతో పాటుగా ఎక్కువగా యూరినేషన్‌కి, అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ అనేది ఎక్కువ సార్లు వెళ్తూ ఉండడము. అది మనము ఫస్ట్ మంత్‌లో స్టార్ట్ అయ్యి కొంతమందికి నెలలు నిండేదాకా కూడా ఈ ప్రాబ్లమ్ ఉంటుంది. ఎందుకంటే గర్భసంచి ఆ ప్రెషర్ అనేది బ్లాడర్ మీద పడుతూ ఉండడం వల్ల ఈ సమస్య అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. అలాగే మరి కొంతమందిలో చూసుకుంటే భయం, దేనికంటే ప్రీవియస్‌గా మిస్‌క్యారేజెస్, అబార్షన్స్ అయి ఉండడం వల్ల అవి పాతవి జ్ఞాపకాలు, ఆ ఆలోచనలు ఉండడం వల్ల ఇప్పుడు ఎలా ఉండబోతుందో అన్న భయంతో కూడా కొంతమందికి నిద్ర అనేది సరిగ్గా పడదు. అలాగే కొంతమందిలో ఈ యూరిన్‌కి ఎక్కువగా ఎళ్తూ ఉండే వాళ్ళలో, నైట్ టైమ్స్, మార్నింగ్ టైమ్స్ యూరిన్‌కి ఎక్కువగా ఎళ్తూ ఉండే వాళ్ళలో మార్నింగ్ టైమ్స్ అనేవి ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకొని నైట్ టైమ్‌కి అనేవి కొంచెం తగ్గిస్తూ ఉండడం వల్ల మనము దీనివల్ల వచ్చే స్లీప్ డిస్టర్బెన్స్‌ని తగ్గించే అవకాశం ఉంటుంది. అలాగే దానికి తోడు స్లీపింగ్ పొజిషన్ అనేది కరెక్ట్‌గా లేకపోవటం వల్ల కూడా కొంతమందికి బోర్ల పడుకునే అలవాటు ఉంటుంది. కొంతమందికి స్ట్రెయిట్‌గా పడుకునే అలవాటు ఉంటుంది. కానీ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా మనకి లెఫ్ట్ లేటరల్ సైడ్, అంటే లెఫ్ట్ సైడ్‌కి తిరిగి పడుకుంటే బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బావుంటుంది అంటారు కాబట్టి లెఫ్ట్ సైడ్ పడుకోవడం మంచిదని చెప్తారు. కాబట్టి అలవాటు లేని వైపు తిరిగి పడుకోవటం, అంటే ఒకదానికి ఇప్పుడు దాకా అలవాటు పడి ఇప్పుడు ఇంకొక పొజిషన్‌లో పడుకోవాలంటే దానివల్ల గూడా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము, అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాము, అయినా కూడా సరిగ్గా నిద్ర ఉండట్లేదా నైట్? అలా అయితే పడుకోబోయే ముందు చక్కగా వేడి వేడి నీటితో స్నానం చేసి హాట్ వాటర్ బాత్ తీసుకొని, అలాగే లూజ్‌గా ఉండే క్లాత్స్, టైట్ ఫిట్టెడ్ క్లాత్స్ కాకుండా లూజ్‌గా కాటన్ క్లాత్స్ వేసుకొని పడుకుంటే కూడా నిద్ర పట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్రెగ్నెన్సీ టైంలో మంచి నిద్ర పట్టడానికి, ఈ స్లీప్‌లెస్‌నెస్‌ని అరికట్టడానికి, బెటర్ స్లీప్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి టిప్స్ పాటించాలన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాము. మొదటిగా ఎసిడిటీ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళకి, అంటే కడుపులో మంట, తేన్పులు ఉన్నవారైతే ఆయిల్ ఫుడ్, అలాగే డీప్ ఫ్రైడ్ ఫుడ్ అనేవి అవాయిడ్ చేయడం చాలా మంచిది. దాంతో పాటుగా ఎర్లీగా డిన్నర్ చేసేయడం, అంటే 7:30-8 ఈ లోపల డిన్నర్ చేసేయడం. పడుకోవడానికి అట్లీస్ట్ ఒక 2 అవర్స్‌కి బిఫోర్ డిన్నర్ కంప్లీట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. దాంతో పాటుగా పడుకోబోయే ముందు మిల్క్, అంటే లూక్ వార్మ్ మిల్క్, గోరువెచ్చని పాలు తాగి పడుకుంటే బెటర్ స్లీప్ ఉండే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా పడుకునే రూమ్‌లో అనేది లైట్ అనేది డిమ్‌గా ఉండడం. అంటే బ్రైట్ లైట్ లేకుండా డిమ్ లైట్‌లో
రూమ్‌కి పడుకునే తగ్గ అట్మాస్ఫియర్‌ని మనం క్రియేట్ చేసుకుంటే బెటర్ స్లీప్ ఉండే అవకాశం ఉంది. అలాగే దాంతో పాటుగా కొందికి సూత్నింగ్ మ్యూజిక్స్ అంటే మంచి మెలోడీ మ్యూజిక్ ఇవన్నీ వింటూ ఉంటే మంచి నిద్ర పట్టే అవకాశం ఉంది. అలాగే లెగ్ క్రాంప్స్ ఉన్నవాళ్ళు, కాళ్ళలో నొప్పి ఉన్నవాళ్ళు, కాళ్ళు లాగుతున్నట్లు ఉండడము ఇలా మనం చూస్తూ ఉంటాం. ఇదంతా ఎందుకంటే డీహైడ్రేషన్ అనేది ఆహ్, ఓ జ డీహైడ్రేషన్‌కి గురవ్వటం వల్ల ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి దీనికి మనం రోజు అట్‌లీస్ట్ 4-5 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో పాటుగా ఈ లెగ్ క్రాంప్స్ అనేవి మెయిన్‌గా ఎందుకొస్తాయి అంటే పొటాషియం అనేది తగ్గడం వల్ల. సో, దానికోసం మనము కొబ్బరి నీళ్ళు, అలాగే అరటి పండ్లు ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి లెగ్ క్రాంప్స్ నుంచి రిలీవ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే కొంతమందికి బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది. అది ఎందుకొస్తుందంటే మెయిన్‌గా కాల్షియం ఇవన్నీ సరిగ్గా లేకపోవడం వల్ల. సో, వాళ్ళు కాల్షియం అలాగే విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటే దీనికి మనము అరికట్టే అవకాశం ఉంది. అలాగే దీంతో పాటుగా కొన్ని ఎక్సర్‌సైజెస్ అలాగే బ్యాక్ మసాజెస్ ఇవన్నీ చేసుకోవడం వల్ల మనము నిద్ర అనేది సరిగ్గా పోయే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా పడుకునే ముందు అట్‌లీస్ట్ 1-2 అవర్స్ బిఫోరే మొబైల్ అనేది చూడడం పక్కన పెట్టేయాలి. మొబైల్ ఫోన్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేయడం చాలా మంచిది. అలాగే బెటర్ స్లీప్ కోసం పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేసి పడుకుంటే గనక చక్కగా నిద్ర పట్టే అవకాశం ఉంది. అలాగే కొంతమందికి స్ట్రెస్ వల్ల నిద్ర పట్టదు కదా! అలాంటి వాళ్ళు డైలీ ఎక్సర్‌సైజెస్, డీప్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్, యోగా, మ్యూజిక్ వినడం ఇవన్నీ చేస్తూ ఉంటే ఏదో ఒక యాక్టివిటీ అనేది చేస్తూ ఉంటే నైట్ చక్కగా నిద్ర పట్టే అవకాశం ఉంది. అలాగే అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్లీపింగ్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ముందుగా చెప్పుకున్నట్టుగా బోర్లగా, స్ట్రెయిట్‌గా పడుకునే వాళ్ళు అది కంప్లీట్‌గా అవాయిడ్ చేసి లెఫ్ట్ సైడ్ పడుకోవడం అనేది అలవాటు చేసుకుంటూ ఉండాలి. మనకి పొట్టకి సపోర్ట్‌గా ఉండడం కోసం పిల్లోస్‌ని వాడొచ్చు. అంటే కాళ్ళ దగ్గర పిల్లోస్ వాడడము, లెగ్ క్రాంప్స్ ఉన్న వాళ్ళైతే కాళ్ళ మధ్యలో పిల్లోస్ వాడడము, పొట్టకి పొట్టకి సైడ్ వైపు కూడా ఒక పిల్లో పెట్టుకుంటే మనకి ఒక అడ్డుగా ఉంటుందది. దానివల్ల గూడా మనము బెటర్ స్లీప్‌ని పొందే అవకాశం ఉంది. సో, ఇవన్నీ మనము ప్రెగ్నెన్సీలో పాటించాల్సిన టిప్స్, అలాగే జాగ్రత్తలు. ఈ వీడియో గనక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మా ఛానల్‌ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకేమన్నా హెల్త్ రిలేటెడ్ క్వెరీస్ ఉంటే మా కన్సల్టేషన్ నంబర్ ప్రొవైడ్ చేస్తాము. మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థాంక్ యూ.